చుట్టూ చీకటి చుట్టుముట్టినప్పుడు చిరుదీపం ఎంత కాంతిని ఇస్తుందో, కష్టం వచ్చినప్పుడు నేనున్నానని చిన్న మాట చెప్పలేనంత ధైర్యాన్ని ఇస్తుంది. అరిచేవారి కోపం, మౌనంగా ఉండేవారి కోపం రెండు ఎప్పటికీ ఒకటి కావు. అరిచేది చల్లబడడానికి, మౌనంగా ఉండేది తగలబెట్టడానికి. ఆశపడి బాధపడడం కన్నా ఏమీ ఆశించకుండా ప్రశాంతంగా ఉండడం ఎంతో మేలు. ఆశకి అంతం ఉండదు, పైసాకి పద్ధతి ఉండదు. ఈ రెండిటి వెనకాల పరిగెత్తేవారికి మనశ్శాంతి ఉండదు. చేతిలో డబ్బు ఉండి ఏదైనా కొనాలి అనిపిస్తే 3 ప్రశ్నలు వేసుకోండి. అది నాకు అవసరమా? ఎన్నిసార్లు ఉపయోగిస్తానో? అది లేకపోతే వచ్చే నష్టమేంటి? ఈ 3ంటికి సరైన సమాధానం తెలిసినప్పుడు కొనండి. ఇలా కొంతకాలం పాటించారు అంటే మిగిలిన డబ్బు మీరేం చెయ్యాలో అని చెప్తుంది. అర్థం లేని ఆవేశం, అవసరం లేని ఖర్చు, పనికిరాని పొగరు, పనికిమాలిన ఆవేశం, లక్ష్యం లేని జీవితం, విచక్షణ లేని మాటలు, వీటితోనే మనుషుల జీవితాలు నాశనమవుతున్నాయి. కుళ్ళు కుతంత్రాలు లేకుండా నిజాయితీగా స్వేచ్ఛగా బ్రతకాలి మిత్రమా. సమయం ఎప్పుడు ఒకే చోట ఆగదు. జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఏ పరిస్థితినైనా సానుకూలంగా స్వీకరిస్తేనే జీవితం సాఫీగా సాగుతుంది. కొందరు నమ్మకమనే ముసుగులో మోసం చేస్తారు. మరికొందరు యోగక్షేమాలు కనుక్కునే నెపంతో రహస్యాలు తెలుసుకుంటారు. అలాంటి వారితో జాగ్రత్త. మన వెనుకే ఉంటూ మనల్ని మోసం చేస్తారు. కష్టపడవలసిన సమయంలో ఖాళీగా ఉంటున్నామంటే ఇన్నేళ్ళు మనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న మన వాళ్ళను అవమానించడమే. ఏదైనా మొదలు పెట్టడానికి మోటివేషన్ ఉంటే సరిపోవచ్చు, కానీ కడవరకు నిలవాలంటే బలమైన సంకల్పం ఉండాలి, ధైర్యం ఉండాలి, నీ మీద నీకు నమ్మకం ఉండాలి మిత్రమా. సమాజం డబ్బు రూపంలో చేసిన సహాయాన్ని మాత్రమే లెక్కిస్తుంది, కానీ భగవంతుడు హృదయపూర్వకంగా చేసిన సహాయాన్ని లెక్కిస్తాడు. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవడం చాలా సులభం, కానీ గుణం చూపించి ఎదుటివారి మనసు గెలవడం చాలా కష్టం.